హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఇదొచ్చేసి మేము వన్ డే బీదర్ ట్రిప్కి వెళ్తున్నాం. మాకు దగ్గర ఉండే ప్లేసెస్లో బీదర్ ఒకటి దగ్గర అనిపించింది. సో ఏమేమి ప్లేసెస్ వెళ్తున్నాను, అక్కడ ఎలా ఉంటుంది, అది కూడా కర్ణాటక పక్క స్టేట్ కదా, కర్ణాటక టూరిజము. సో అక్కడ ఎలా ఉంటాయి అవన్నీ మీతో షేర్ చేసుకుందాం అనిపించింది. అందుకే దీన్ని బీదర్ డైరీస్ అనే దాంతో స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో మేమైతే స్టార్ట్ అయ్యాము లైక్ 10, మొత్తం వచ్చేసి మాకు 140 కిలోమీటర్స్ ఎంతో చూపించింది గూగుల్ మ్యాప్లో. మాకు టైం కూడా 2 hours ఎంతో పట్టేసినట్టుంది. ఎక్కడ స్టాప్ ఏమి ఇవ్వలేదు, బ్రేక్ ఏమి ఇవ్వలేదు. సో 9:30, 10కి బయలుదేరినట్టున్నాం. 12కి అలా రీచ్ అయ్యాము. మేము వెళ్ళింది బీదర్ ఫోర్ట్కి వెళ్ళాము, నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళలేకపోయాం. దగ్గర దాకా వెళ్ళాం, లోపలికి వెళ్ళలేకపోయాను. అండ్ థర్డ్ది వచ్చేసి గురుద్వారకు కూడా అంతే, లోపలికి వెళ్ళలేకపోయాం. బీభత్సమైన వర్షం పడింది. ఇక్కడ రోడ్స్ అన్నీ కూడా మనకి ఫస్ట్ స్టార్టింగ్ పటాన్చెరు, నేను ఓఆర్ఆర్ మీద వెళ్ళాను. సో ఓఆర్ఆర్ వరకు, పటాన్చెరు వరకు వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మనం హైవే ఎక్కుతాము. హైవే రోడ్స్ అనేటటువంటివి బాగానే ఉన్నాయి. బట్ ఎప్పుడైతే స్టేట్ రోడ్స్కి వెళ్ళామో అక్కడ రోడ్స్ అనేవి కొంచెం చాలా ఈ లైక్ ఏంటంటే గతకలు అంటారు కదా, ఎగుడు దిగుడుగా. సో అలాగున్నాయన్నమాట. ఇదంతా హైవే డ్రైవే కనుక మనకి పెద్ద ఇబ్బంది ఏమనిపించలేదు. ఎప్పుడైతే స్టేట్ రోడ్స్కి వచ్చామో అక్కడ డిఫరెన్స్ అనిపించింది. అండ్ నేను ఇక్కడ మీకు ఇదే వీడియోలో మనం కర్ణాటక ఎలా బార్డర్ ఉంటుంది అంటే రెండిటికి ఎలాగా ఇది కర్ణాటక ఇది ఆంధ్ర బార్డర్ అనేది ఎలా తెలుస్తుంది అనేటటువంటిది ఈ వీడియోలోనే చూపించాను. మొత్తం మా జర్నీ అంతా చూపించాను. అండ్ మేము ఏమేమి ప్లేసెస్కి వెళ్ళామో అవన్నీ ఇండివిజువల్ వీడియోస్ చేశాను అన్నమాట. సో క్లమ్జీగా ఒకే వీడియోలో చేయకుండా డిఫరెంట్ వీడియోస్లో చూపించడానికి కూడా వీలుగా ఉంటుంది, నాకు కూడా గుర్తుండిపోతుంది అనే విధంగా మీకు క్లియర్గా చూపించడానికి చేశాను అన్నమాట. ఇదంతా అవుట్స్కర్ట్స్, సంగారెడ్డి అదంతా వస్తుంది. దాని తర్వాత మనకి లైక్ నాందేడ్కి వెళ్ళే రూట్ వేరే వస్తుంది. మనం జహీరాబాద్ మీదుగా వెళ్తాము. మనకి జహీరాబాద్ అనేటటువంటిది బార్డర్ అవుతుంది, జహీరాబాద్ ఎండింగ్ అనేటటువంటిది బార్డర్ అవుతుంది. దాని తర్వాత నుంచి బీదర్ అనేది స్టార్ట్ అవుతుంది. బీదర్ అయితే ప్లేస్ చిన్నదేనండి, అంటే ఉండడానికి ప్లేస్ అనేటటువంటిది చిన్నదే, పెద్దదేం కాదు. ఎక్కువగా పట్టదు, ఒక రోజులో సరిపోతుంది తిరగడానికి. బట్ రోడ్స్ అవి కొంచెం ఇన్కంజెస్టెడ్గా ఉంటాయి. అండ్ ఫుడ్ అస్సలు బాగుండదు. మాకైతే ఫుడ్ అస్సలు సెట్ అవ్వలేదన్నమాట. మెయిన్గా పిల్లలిద్దరికి కొంచెం అప్సెట్ అయ్యింది. చిన్నదానికి పర్వాలేదు, కానీ కొంచెం పెద్దదానికి ఆ వాటర్ అది కొంచెం అప్సెట్ అయ్యిందని చెప్పాలి. సో ఇదంతా కూడా మనం ఇంకా తెలంగాణ స్టేట్లోనే ఉన్నాము, ఇంకా మనం ఎంటర్ అవ్వలేదు అనమాట. లైక్ ఏమంటాం, కర్ణాటకలోకి ఎంటర్ అవ్వలేదు. అండ్ ఇది వన్ డే ట్రిప్. మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్కి వచ్చేసేయచ్చు. చక్కగా ఒక ఫ్యామిలీతోటి, ఒక 2-3 ఫ్యామిలీస్ కావాలన్నా వెళ్ళేసి వచ్చిన ట్రిప్ లాగా పిల్లలతో ఎంజాయ్ చేయాలి. హైదరాబాద్ నుంచి వన్ డే ట్రిప్ ఏదైనా ఉందా అంటే ఇది కూడా ఉంది అనేటటువంటిది లిస్ట్లో పెట్టుకోవచ్చు. ఇక్కడ మనం చూడవలసినటువంటివి పెద్దగా ప్లేసెస్ ఉన్నాయా అంటే ఇంకా లోపలికి వెళ్తే ఏమైనా ప్లేసెస్ దొరుకుతాయేమో, ఇంకా మహల్స్, ఫోర్ట్స్ అవి ఉన్నాయి. ఇదంతా కూడా మనకి నిజాం పరిపాలన అప్పటిదే కనుక పెద్దగా ఫోర్ట్స్ అవే ఉంటాయి. ఎక్కువగా మనకేమీ లైక్ ఏంటంటే విజువాలిటీగా ఉండేటటువంటి ప్లేస్ ఏం కాదు, అంత డెవలప్డ్గా ఉండేటటువంటి ఏరియా కూడా కాదు. బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, చూడ్డానికి ఉంటుంది. అంతేకాని అక్కడ విజువల్గా మనం ఇంకా ఏమైనా వ్యూ కానీ పిల్లలు ఎంజాయ్ చేసే ప్లేసెస్ అయితే అంత పెద్దగా ఏమీ ఉండవు. ఫోర్త్ నాకైతే ఆ ఫోర్త్ తప్ప ఇంకేం పెద్దగా అనిపించలేదు. ఇది జహీరాబాద్ ఎంట్రన్స్లోకి గొత్తకల్ రోడ్ స్టార్ట్ అయిపోయింది మనకి. ఆ ముందు వర్షం అది పడినట్టుంది, మట్టి రోడ్ అనమాట. సో ఇక్కడ నుంచి మనం ఒక 20 minutes పడుతుంది మనం ఎంటర్ అవ్వడానికి కర్ణాటక స్టేట్లోనికి. ఇంకా మనం తెలంగాణ స్టేట్లోనే ఉన్నాము. ఇక్కడ మనకి తెలంగాణ అవుట్స్కర్ట్స్ ఎలా ఉంటాయంటే ఒకవైపు కర్ణాటక, ఒకవైపు మహారాష్ట్ర, అండ్ ఇంకోవైపు ఆంధ్రప్రదేశ్, కింద మనకి ఇంకా 3 తగులుతాయి అంతేనో. ఈ 3 స్టేట్స్ తగులుతాయి. సైడ్కి వెళ్తే కొంచెం ఛత్తీస్గఢ్ తగులుతుంది అనుకుంటాను, ఖమ్మం మీద దగ్గర. సో ఇలాగ మన బార్డర్స్ అయితే ఇవి ఉంటాయి. ఒకసారి వన్ డే ట్రిప్స్ ప్లాన్లో మాత్రం మీరు ఇది కూడా ఇంక్లూడ్ చేసుకొని ఒకసారి వెళ్ళి చూసేసి రావచ్చు అనమాట. పిల్లలతోటి వెళ్తే మాత్రం ఆ ఫోర్ట్స్ అవి కొంచెం వాళ్ళకి ఒక్క ఏజ్ పిల్లలైతే చక్కగా వాళ్ళకి ఉండేటటువంటి సబ్జెక్ట్లో నాలెడ్జ్ కూడా పెరుగుతుంది. సో అలాంటి ప్లేసెస్కి తీసుకెళ్తే వాళ్ళకి ఆ పాయింట్స్ కూడా నోట్ చేసుకోవడానికి అవుతుంది. అండ్ ఇక్కడ రెడ్ ఫోర్ట్లోనే చాలా మహల్స్ అనేటటువంటివి ఒకే దాంట్లో ఉన్నాయి.
అండ్ నాన్ వెజ్ వరకు అయితే ఫుడ్ కూడా ఏం ప్రాబ్లం ఉండదు. ఒకటి కాకపోతే ఇంకోటి ఉంటుంది. ఇక్కడ వెజ్ అవ్వడం వల్ల అండ్ వాళ్ళ ఫుడ్ మనం కొంచెం తినలేం కదా కర్ణాటక అంటేను. సో ఆ డిఫరెన్స్ అనేది మాకు వచ్చింది. అదర్ దెన్ ఎల్స్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అనే చెప్పాలి. ఏదైనా కొంచెం బయటికి వెళ్ళినప్పుడు ఆ ఫుడ్ అప్సెట్ అనేది తప్పదనే నేను అనుకుంటాను. జర్నీది ఒకటి ఉంటుంది, జర్నీ అలసట కూడా ఒకటి ఉంటుంది. అండ్ ఇది మేము ఇగోండి ఇక్కడ ఇప్పుడు బార్డర్ అనేది వచ్చింది. ఇది దాటితే కర్ణాటక, ఇవతల వైపు మనకి తెలంగాణ. సో ఫైనల్గా అయితే కర్ణాటకలోకి ఎంటర్ అవుతున్నాం. మనం ఇక్కడ ఎంటర్ అయిన దగ్గర నుంచి నాకు 20 కిలోమీటర్స్ ఏమో పట్టినట్టుంది. నేను వెళ్ళాల్సిన ప్లేస్కి రీచ్ అవ్వడానికి, లైక్ బీదర్ ఫోర్ట్ అన్నాను కదా, అక్కడికి వెళ్ళడానికి 20 మినిట్స్ ఏమో పట్టినట్టుంది. ఎన్ని కిలోమీటర్స్ అనేది అయితే నాకు ఎగ్జాక్ట్గా గుర్తుకులేదు. సో మనకి ఇక్కడ మేము రిటర్న్ వచ్చేటప్పుడు ఇలా రాలేదు, ఆ రోడ్స్ అవి బాగాలేదని చెప్పేసి చిత్తా అడవియా ఏదో ఉందండి, చిత్తా ఫారెస్ట్ ఏదో. సో ఆ ఫారెస్ట్ మించి వచ్చాము. రిటర్న్ కొంచెం లాంగ్ అయింది, అంటే కొంచెం రౌండప్ అయ్యిందనమాట. ఈవెన్ దో రోడ్ అయితే కొంచెం బెటర్గా ఉండిందని చెప్పేసి అలా వచ్చాము. సో ఇదంతా కూడా మనకి బీదర్ అనమాట, కర్ణాటక. సో ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా వరకు కన్నడనే ఉంటుంది. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ మనం కొంచెం హిందీ పర్వాలేదు, ఇంగ్లీష్ ఏమో తెలీదు, అంత ఎడ్యుకేటెడ్ ఉంటే ఓకే కొన్ని షాప్స్లో. అండ్ హిందీ అయితే మేనేజ్ చేసేయగలుగుతాము. ఇంకా కన్నడ అయితే ఫుల్గా ఉంటుంది. సో ఇక్కడ హౌసెస్ అంతా కూడా ఇలా ఉంటాయి. ఎక్కువగా ముస్లిమ్స్ వాళ్ళదే కనుక వాళ్ళ కల్చర్ ఆఫ్ హౌస్ మాత్రమే ఎక్కువగా కనిపిస్తాయి మనకి. సో ఇక్కడ అన్ని మాస్క్, ఇక్కడ నేను చెప్పదగినటువంటి మాట ఏంటంటే నేను 2 మాస్కులు చూసానండి. 2 ఎంత డిఫరెంట్గా ఉన్నాయి. ఒకటైతే తాజ్మహల్ని మరిపిస్తుంది, బట్ అది ప్రైవేట్గా వాళ్ళకి మాత్రమే అని చెప్పేసి పెట్టారు. నిజం చెప్తున్నాను, అది నిజంగా నాకైతే తాజ్మహల్ని మరిపించింది. అంత చక్కగా అంత బాగుంది, వైట్ కలర్, వైట్ స్టోన్తోని. అండ్ సెకండ్ది రిటర్న్ వచ్చేటప్పుడు చూసానమాట, అది కూడా సేమ్ ఫుల్ కలర్ఫుల్ తోటి చేశారు. కలర్ఫుల్గా ఉంది మాస్క్ అనేటటువంటి, చేశారు కాదు అలా కట్టుకున్నారు. సో అది కూడా నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ మీద అనిపించింది అనమాట. అంటే అంత వాళ్ళు దానికి అక్కడ వాటికి అంత ఇంపార్టెన్స్ ఉంది అని చెప్పను. ఈవెన్ దో నాకైతే ఆ రెండోటికి చూస్తే మాత్రం ఒకటి తాజ్మహల్ని మరిపించిందనే చెప్పాలి. నేను తాజ్మహల్ చూడలేకపోయాను, దగ్గర దాకా వెళ్ళాను కానీ అది ఫ్రైడే అవ్వడం వల్ల చూడలేకపోయాను. బట్ ఇది చూసిన తర్వాత మాత్రం నిజంగా తాజ్మహల్ని అయితే మరిపించింది, అంత బాగుండింది నాకు. బట్ లోపలికి అలౌడ్ చెయ్యము అని చెప్పేసారు. ఇంకొక మాస్క్ అన్నాను కదా రిటర్న్లో వెళ్ళేటప్పుడు, అది కూడా చాలా పెద్దది, చాలా బాగుంది. బట్ అన్నిటికీ లేడీస్ని అలౌడ్ చెయ్యరు కనుక వాళ్ళు మేము ఏది వెళ్ళలేకపోయాము. సో ఇది వాటి వీడియో. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని బెల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్ అనేటటువంటిది చాలా వాల్యూ అయినటువంటిది. నా ఈ వీడియోని ఇంకొంతమందికి సజెషన్ రా ముందుకు పంపిస్తుందండి. సో లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉండే గంట ఒకటి ఉంటుంది, అది క్లిక్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో మీ వరకు చేరుతుందండి. సో మరి తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంతవరకు ఉంటాను. టాటా, బై బై.